Hey guys, welcome back to my channel. This is MB and you're watching MB Uternic channel. So decoder ki Verilog యూజ్ చేసుకొని ఏ విధంగా హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ రాయాలనేది ఈడిఐ ప్లే గ్రౌండ్లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డీకోడర్ అంటే ఏంటంటే, సో డీకోడర్ కన్వర్ట్స్ బైనరీ ఇన్పుట్ ఇంటూ మల్టిపుల్ అవుట్పుట్స్ అనమాట. సో ఇక్కడ మీకు బ్లాక్ డయాగ్రామ్ కనబడుతుంది కదా, ఎన్ ఇన్పుట్స్ ఉంటే మనకి 2 పవర్ ఆఫ్ ఎన్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇక్కడ మీకు బ్లాక్ డయాగ్రామ్ కనబడుతుంది కదా, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో అండ్ 2 ఇక్కడ చూడండి. సో ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇచ్చాం, మనకు అవుట్పుట్స్ వచ్చేసి 4 వచ్చాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి డీకోడర్ అనేది, సో నెంబర్ ఆఫ్ బైనరీ ఇన్పుట్స్ ఎన్ని అయితే వస్తాయో సో దానికి మల్టిపుల్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి అనమాట. ది ఎన్ ఇన్పుట్ లైన్స్ డీకోడర్ హ్యాస్ 2 పవర్ ఆఫ్ ఎన్ అవుట్పుట్స్. ఫర్ ఈచ్ ఇన్పుట్ కాంబినేషన్ ఓన్లీ 1 అవుట్పుట్ లైన్ గోస్ టు ది హై అనమాట. 2 to 4 డీకోడర్కి ఒక ట్రూత్ టేబుల్ ఉంది. సో ఇక్కడ A1 అండ్ A0 అనేది ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ Y0, Y1, Y2, Y3 అనేటివి మనకి అవుట్పుట్స్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనకి 0, 0 ఉన్నప్పుడు ఓన్లీ 1 అవుట్పుట్ మాత్రమే హైగా ఉంటుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్ అనేటివి మనకి లోలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ యొక్క 2 ఇన్పుట్స్కి కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయో సో అవి ఎక్కడెక్కడ హైగా ఉంటుంది అన్నది ఇక్కడ మీరు ట్రూత్ టేబుల్లో అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, సో దీన్నే మనము ఈడిఐ ప్లే గ్రౌండ్లో దీనికి వెరిలాగ్ కోడ్ అనేది రాసి ఈ యొక్క కేసెస్ని మనం అక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎలా ఇది వర్క్ అవుతుందంటే, సో ఇక్కడ ద బైనరీ ఇన్పుట్స్ అనేటివి సెలెక్ట్ ఓన్లీ 1 అవుట్పుట్ లైన్ అనమాట. ఓకే, ద సెలెక్టెడ్ అవుట్పుట్ గోస్ టు ది హై అండ్ ఆల్ అదర్ అవుట్పుట్ రిమైన్స్ టు ది లో అనమాట. అండ్ యాక్ట్ లైక్ ఏ డిజిటల్ స్విచ్ దట్ యాక్టివేట్స్ వన్ ఆఫ్ ది మెనీ అవుట్పుట్ లైన్స్. ఓకే, సో ఇది మనకి అప్లికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 7 సెగ్మెంట్ డిస్ప్లే, మెమరీ అడ్రస్ డీకోడింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ డీకోడింగ్, ట్రాఫిక్ లైట్ సిస్టమ్స్, డేటా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్లో మనం ఇక్కడగా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ మీకు డీకోడర్ అండ్ ఎన్కోడర్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ అయితే ఉంది. ఇన్పుట్ అనేది ఎన్ బిట్ ఇన్పుట్ అనేది ఇచ్చాము, సో అవుట్పుట్ వచ్చేసి 2 పవర్ ఆఫ్ ఎన్ అవుట్పుట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓన్లీ 1 యాక్టివ్ అట్ ఏ టైం అనమాట. సో అంటే ఈ యొక్క అవుట్పుట్ లైన్స్లో ఓన్లీ ఒక అవుట్పుట్ మాత్రమే అట్ ఏ టైం యాక్టివేటెడ్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈడిఐ ప్లే గ్రౌండ్ అనేది ఓపెన్ చేసి డిజైన్ కోడ్ అయితే రాస్తున్నాం. ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ వాల్యూ అనేసి వచ్చింది కదా, టెస్ట్ బెంచ్ అనే వై ఈజ్ డిక్లేర్ హియర్ యాజ్ ఏ వైర్ అని ఉంది కదా. అవుట్పుట్ అనేది ఇక్కడ మనం రెజ్గా కన్సిడర్ చేయాలి కదా. సో జస్ట్ మనం అవుట్పుట్ అనేసి వదిలేసాం. సో దట్ ఈస్ ద మెయిన్ మిస్టేక్ వీ డిడ్ హియర్. సో రెజ్ అనేసి మనం మెన్షన్ చేయలేదు, సో మనకి అందుకే ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం దాని మిస్టేక్ అనేది రెక్టిఫై చేసుకొని రన్ చేసాం. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది మనకి డిజైన్ కోడ్ ఫర్ ది డీకోడర్ అనమాట. సో ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకొని రాశాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏ ఈక్వల్ టు 2 బిట్ బైనరీ 00 అండ్ వై ఈక్వల్ టు 4 టిక్ బైనరీ అనేసి ఇచ్చాను అనమాట. అంటే 4 బిట్స్ డేటా అనేది ఇచ్చాం. అంటే ఫస్ట్ మనకి 0, 0 ఉన్నప్పుడు ఈ యొక్క డేటా అనేది మనకి రావాలి. నెక్స్ట్ 0, 1 ఉన్నప్పుడు 0, 0, 1, 0 అనేది రావాలి. 1, 0 ఉన్నప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మనకి రావాలన్నమాట. సో దీనికి టెస్ట్ బెంచ్ కోడ్ అనమాట, డీకోడర్కి టెస్ట్ బెంచ్ కోడ్ ఇది. ఓకే, సో జస్ట్ సింపుల్గానే ఉంటుంది. మనం ఆల్రెడీ రాసే ఉన్నాం కదా, ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి. సో ఫస్ట్ మనకి ఏ అనేది 2 బిట్స్ అనేవి ఇచ్చాం, 1s and 0s. మళ్ళీ వై అనేది మనకి ఎంత ఇచ్చింది చూడండి. అంటే ఫస్ట్ 0, 0 ఉన్నప్పుడు మనకి ఏ బిట్ అనేది అవుట్పుట్ హైలో ఉంది చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 1 రావాలి. 0, 1 ఉన్నప్పుడు 1, 0 రావాలి. 1, 0 ఉన్నప్పుడు ఈ యొక్క వాల్యూ రావాలి. 1, 1 ఉన్నప్పుడు ఈ వాల్యూ రావాలి. ఓకే, సో ఇది మీరు అవుట్పుట్ గ్రాఫ్లో అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఈపీడబ్ల్యూ మీద ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 0 to 10 సెకండ్స్ వరకు మనం అబ్జర్వ్ చేద్దాం. 0, 0 ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, 0, 1 అనేది రావాలి. 4 బిట్ బైనరీ అనేది కదా. సో 4 టిక్ 0, 0, 0, 1 అనేది వచ్చింది. ఓకే, అండ్ 0, 1 ఉన్నప్పుడు ఈ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, అండ్ 1, 0 ఉన్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది. 1, 1 వచ్చినప్పుడు 1, 1 వచ్చినప్పుడు మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, సో మనకి క్లియర్గా ఇక్కడ మీరు గ్రాఫ్లో మనం ఇచ్చినటువంటి కోడ్లో ఏదైతే ఇచ్చినారో అదే మనకు అవుట్పుట్ అనేది వచ్చింది కదా. సో ఇక నేను టైం డిలే అనేది తగ్గించేస్తున్నాను, మీకు అర్థమవుతుంది అప్పుడు. సో 5 ఇస్తున్నాను. ఫస్ట్ 0, 0 ఉన్నప్పుడు 0, 0, 1 అంటే దట్ మీన్స్ 0 స్టేట్ అనేది హైలో యాక్టివ్ అయింది. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో రిమైనింగ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి మనకి యాక్టివ్ లోలో ఉన్నాయి, అంటే 0లో ఉన్నాయి. అండ్ నౌ కమింగ్ టు ఇది 0, 1 అంటే 5 సెకండ్స్కి మళ్ళీ అది స్టేట్ అనేది 0, 1 అయింది. అప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది, 1, 0 అంటే
సెకండ్ అంటే 1 వాల్యూ అనేది హైలో ఉండాలి. ఓకే, సో 1 వాల్యూ అనేది మనకి హైలో ఉంది, రిమైనింగ్ స్టేట్ మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే 0 ఉందో అది మళ్ళీ లోలోకి వచ్చింది, అండ్ రిమైనింగ్ 2 అండ్ 3 వచ్చేసి ఇది కూడా 0లోకి వచ్చింది. ఇది మనకి డీకోడర్కి. సో డీకోడర్కి ఇక్కడ మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకొని రాసాం కదా. సో ఇంకో విధంగా కూడా రాయొచ్చు మనము. లైక్ ఏంటంటే అంటే ఆ కేస్ అనే స్టేట్మెంట్ మెథడ్ అనేది యూజ్ చేసుకొని మనం రాయొచ్చు. లైక్ ఇవన్నీ అలాగే పెడతాను. సో జస్ట్ ఆల్వేస్ బిగిన్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి కేస్ అనేసి లైక్ ఏంటంటే కేస్ బ్రాకెట్లో ఏ అనేసి రాస్తాం. ఓకే, సో ఇది కేస్ మెథడ్ అనమాట. సో మెథడ్ అనేది యూజ్ చేసుకొని రాస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి సేమ్ టెస్ట్ బెంచ్ కోడ్ అనేది ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు, సేమ్ అదే ఉంటుంది. ఓకేనా. సో తర్వాత ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో రన్ చేసినప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక ఎర్రర్ అనేది వచ్చింది కదా. సో ఈ ఎర్రర్ అనేది ఎందుకు వచ్చిందని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇఫ్ యూ నో దిస్ ఎర్రర్, సో ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో ఎర్రర్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనము డిజైన్ కోడ్లో కేస్ స్టేట్మెంట్ అనేది రాసాం కదా. సో ఈ యొక్క స్టేట్మెంట్ కూడా మీరు ఎండ్ చేయాలి కదా. సో దట్స్ వై వీ గెట్ ద ఎర్రర్. సో ఎన్ కేస్ అనేది మనం రాయలేదు. ఓకే, సో ఎన్ కేస్ అనేది రాసాం కాబట్టి సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇలాగే స్మాల్ మిస్టేక్స్ అనేవి మనం చేస్తుంటాం, అవుట్పుట్ అనేది రాదు, తర్వాత మనకి తల బాదుకున్నా అది రాదు. ఓకే, సో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో చూసారా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది వచ్చింది, సేమ్ ఇందుకు ప్రీవియస్గా ఏదైతే ఉండిందో సేమ్ అలాగే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో ప్రీవియస్గా మనం ఏదైతే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకొని రాసామో సో దానికి దీనికి కంపేర్ చేసుకోండి. సో ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. ఓకేనా. మనం అక్కడ కేస్ స్టేట్మెంట్ అనేది మాత్రమే చేంజ్ చేసాం, అంతే కదా. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో నేను ఇక్కడ వేరే టూల్ అనేది యాక్సెస్ చేశాను. సో ఐకారస్ వేరేలాగా సెలెక్ట్ చేసుకుని రన్ చేద్దాం. సో మీకు క్లియర్గా అవుట్పుట్ అనేది చూపిస్తాను. ఇదిగా ఉన్న అవుట్పుట్కి ఇప్పుడున్న అవుట్పుట్కి సేమ్ అవుట్పుట్, సో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, సో ఈ విధంగా మనం డీకోడర్కి 2 కైండ్ ఆఫ్ ఇంకా చాలా టైప్స్ అనేవి యూజ్ చేసుకొని రాయొచ్చు. ఓకే, సో ఇది నేను ఒక 2 మెథడ్స్ అయితే చెప్పాను ఎలా రాయాలనేసి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం కోడ్ రాసేదానికంటే ముందు మనం ఎన్కోడర్ గురించి ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై ఎన్కోడర్. రైట్, మల్టిపుల్ ఇన్పుట్స్ అనేవి ఉన్నాయి అండ్ బైనరీ అవుట్పుట్కి వచ్చేసరికి అంటే 2n to the n. సో డీకోడర్లో ఏమి n ఇన్పుట్స్ ఇస్తే 2n వస్తాయి. ఎన్కోడర్లో ఏమి 2n ఇన్పుట్స్ ఇస్తే n అవుట్పుట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడండి 8 to 3 ఉంది, అంటే 8 ఇన్పుట్స్ ఇస్తే 3 లైన్స్ మాత్రమే మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ మీరు ట్రూత్ టేబుల్ చూసుకున్నట్లయితే సో యాక్టివ్ పిన్స్ ఉన్నాయి, అవుట్పుట్ వచ్చేసి ఇది అనమాట. సో జనరల్గా ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. సో 2 to the n. Encoder has the 2 input lines and n output lines where each output is the binary code of the active input and only one input is assumed as the active at a high time. Okay, at a time. ఓకే, సో సేమ్ డీకోడర్లో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ మనకి ఉంటుంది. అంటే అక్కడ మనకి ఇన్పుట్ని బేస్ చేసుకుని అవుట్పుట్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా అంతే. మనకి ఇన్పుట్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది ఏ విధంగా హై ఉంటుంది అనేసి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ వెన్ ద ఇన్పుట్ ఈజ్ హై ద ఎన్కోడర్ ప్రొడ్యూసెస్ ద బైనరీ కోడ్ ఆఫ్ దట్ ఇన్పుట్ ఆన్ ద అవుట్పుట్ లైన్స్ అనమాట. సో ఆల్ అదర్ ఇన్పుట్ షుడ్ బి లో. ద పొజిషన్ ఆఫ్ ది యాక్టివ్ ఇన్పుట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది బైనరీ ఫామ్. ఓకేనా, అర్థమైందా. అంటే ఇన్పుట్లో మీకు ఏదైతే హైగా ఉంటుందో దాన్ని మనకి అవుట్పుట్లో బైనరీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, అదనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది. సో దీన్ని మనం ప్రాక్టికల్గా అంటే ఈడీ ప్లేగ్రౌండ్లో కోడ్ రాసి చూద్దాం. అండ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే కీబోర్డ్లో యూజ్ చేస్తారు. యూజర్ ఇన్ ప్రయారిటీ ఎన్కోడింగ్ అనేటువంటి యూజ్ చేస్తాం. యూజర్ ఇన్ డేటా కంప్రెషన్ సిస్టమ్లో యూజ్ చేస్తాం. యూజర్ ఇన్ డిజిటల్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం. ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో కూడా యూజ్ చేస్తాం. మైక్రో ప్రాసెసర్స్ అండ్ సిపియూలో కూడా యూజ్ చేస్తాం. మీకు ఒక క్వశ్చన్, ఎన్కోడర్స్ అనేటివి డిజిటల్ కమ్యూనికేషన్లో ఏ విధంగా ప్లే రోల్ చేస్తుంది అనేది కామెంట్ చేయండి. ఓకే, మీకు ఒక క్వశ్చన్, డీకోడర్స్ అనేవి కామన్గా ఎక్కడ యూజ్ చేస్తామనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదివరకు రాసాం కదా కోడ్, సో అదే కోడ్ని మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే, జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ డీకోడర్ ఉంది కదా, సో డీకోడర్ ప్లేస్లో మనం ఎన్కోడర్ అని రాసేసేయండి. అంటే మీకు అర్థమవుతుంది. కోడ్ రాసేటప్పుడు దాని యొక్క అనాలిసిస్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ ఇన్పుట్స్ ఏంటి మనకి, ఇదివరకు మనం డీకోడర్లో 2 ఇన్పుట్స్ వస్తే అవుట్పుట్స్ ఏమొస్తాయి, 4 అవుట్పుట్స్ వస్తాయి. రైట్, సో ఇక్కడ ఎన్కోడర్లో మనకి 8 బిట్స్ వస్తే మనకి అవుట్పుట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, లైక్ 3 బిట్ అవుట్పుట్ అనేది వస్తుంది కదా. 8 అంటే మరి అనలైజ్ చేయడానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, సో 4 ఇన్పుట్స్ అనమాట. 4 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్. సో 4 ఇన్పుట్స్ అంటే సేమ్ అంతే. ఇప్పుడు ఇన్పుట్ ఈ అవుట్పుట్ ఉంది కదా, సో జిగ్జాగ్ అవుతుంది. అంటే
స్వాప్ అవుతుంది అనమాట. సో 3 అనేది పైకి వస్తుంది, 1 అనేది కిందకి వస్తుంది అంతే. ఓకేనా. సో 4 ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ వచ్చేసి 2 అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఓకేనా. అండ్ ఆల్వేస్ బిగిన్ అనేది ఉంటుంది. సో కేస్ స్టేట్మెంట్ అనేది వైగా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 4 టిక్ బైనరీ ఉంది కదా. సో 4 టిక్ బైనరీ అనేది ఇన్పుట్గా కన్సిడర్ చేసుకుంటాం, నాట్ ద అవుట్పుట్, రైట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సో ఈ వై వాల్యూస్ అనేవి తీసేసేయాలి. ఓకే. సో టోటల్గా ఈ స్టేట్మెంట్ అనేది చేంజ్ చేస్తాం మనం ఇక్కడ. సో టోటల్గా ఈ స్టేట్మెంట్ అనేది చేంజ్ చేసి కేస్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాలి అబ్బా ఇక్కడ. ఓకేనా. సో ఎందుకంటే మనం రాస్తున్నది ఎన్కోడర్, నాట్ ద డీకోడర్, రైట్. టిక్ బైనరీ సో బి. సో ఈ విధంగా రాస్తాం, ప్రతి ఒక్క దానికి రాయాలి ఇలాగా. సో ఈ విధంగా రాసేసాం కదా. సో ఇప్పుడు మనం కమింగ్ టు ది టెస్ట్ బెంచ్ కోడ్ కూడా చూద్దాం. ఓకే. టెస్ట్ బెంచ్ కోడ్ కూడా మనకు చేంజ్ అవుతుంది. లైక్ ఏంటంటే సో ఇక్కడ మనకి రెజ్ వాల్యూ, నెక్స్ట్ అలాగే వైర్ వాల్యూ కూడా బెంచ్ 6లో మనకి ఇక్కడ మనం డీకోడర్ అని రాసాం. సో బట్ ఇక్కడ ఏమో మనం ఎన్కోడర్ రాసాం కదా. సో సెన్సిటివిటీ లిస్ట్ అనేది చేంజ్ చేయలేదు, బిగినర్స్ మిస్టేక్స్. ఓకే. సో చేంజ్ చేసాం. ఇప్పుడు రన్ చేయండి. ఇవి ఇక్కడ వై కదా రావాల్సింది, మనం ఏ ఇచ్చాము, ఇవన్నీ మిస్టేక్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ అవుట్పుట్లో ఎర్రర్ చూపించింది కాబట్టి, ఓకే. సో అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ చూసుకోము. ఇక్కడేమో వై కామ ఏ ఇచ్చేసాము, ఇక్కడేమో ఇవేమో చేంజ్ చేయలేదు. సో అందుకనేసి మనకి అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, వాటిని మీరు అనలైజ్ చేసుకొని కరెక్ట్ చేసుకొని రన్ చేస్తేనే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏ ఇచ్చాను, ఇక్కడ వై ఇచ్చాను, ఇక్కడ కూడా చేంజ్ చేయలేదు. ఇక్కడ మన ఎన్కోడర్కి డట్ ఉంది కదా. సో సెన్సిటివిటీ లిస్ట్ అనేది వై కామ ఏ ఇచ్చేసాను, అందుకనేసి మనకి ఎలాంటి ఒక స్మాల్ మిస్టేక్ ఉన్నా కూడా మనకి అవుట్పుట్ అనేది రన్ అవ్వదు. ఓకేనా. సో ఇప్పుడు చూసారా అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఎందుకంటే దీనికంటే ముందు ఇక్కడ మనము సెన్సిటివిటీ లిస్ట్ అనేది ఏ కామ వై అనేది ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది వస్తుందా రాదా అని మీరు చెక్ చేయండి. సో సెన్సిటివిటీ లిస్ట్ అనేది స్వాప్ చేసినా కూడా మనకి అవుట్పుట్ అనేది రాదు. ఓకేనా. సో అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి, వై అనేబుల్ టు అసైన్ ద అన్రిజాల్వ్డ్ వైర్స్ అనమాట. ఓకేనా. సో అందుకనేసి సెన్సిటివిటీ లిస్ట్లో మీరు ఏ విధంగా అయితే మెన్షన్ చేస్తారో, అంటే ఇక్కడ కోడ్లు మీరు ఏ విధంగా మెన్షన్ చేస్తారో అలాగే ఇక్కడ మెన్షన్ చేయాలి, అదర్వైజ్ మనకి అవుట్పుట్ అనేది రాదు. ఓకేనా. సో ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి, వస్తేనే మీకు నేర్చుకోగలుగుతారు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో రన్ అయింది. సో ఇక్కడ అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. సో అందుకంటే ముందు ఇక్కడ మీకు చెప్పా కదా ఇంతవరకు, ఇక్కడ మీరు అవుట్పుట్ చెక్ చేయొచ్చు. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ చూడండి. సో 001 వచ్చినప్పుడు అంటే బైనరీ ఫామ్. ఓకే. సో ఇది వచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఇది రావాలి, ఈ ఇన్ఫామ్ ఇది ఒక బైనరీ వచ్చినప్పుడు ఇది రావాలి. ఓకేనా. సో ఇదే వాల్యూ మనకి గ్రాఫ్లో అంటే అవుట్పుట్ వేవ్ ఫామ్లో వచ్చిందా లేదా అనేది చెక్ చేద్దాం. లైక్ ఈ పీడబ్ల్యూ అనేది ఓపెన్ చేశారు కదా. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఫస్ట్ 00 ఉంది. సో 00 వచ్చినప్పుడు ఏమో మనకి ఏ అవుట్పుట్ అనేది హైలో ఉండాలి. సో ఈ యొక్క అవుట్పుట్ అనేది హైలో ఉండాలి. సో మీరు డీకోడర్ కూడా అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇలాగే మనకి అవుట్పుట్స్ అనేవి వచ్చాయి, బట్ వాల్యూస్ అనేటివి ఏ విధంగా చేంజ్ అవుట్ అయింది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. అండ్ 01 వచ్చినప్పుడు మనకి ఏ స్టేట్ అనేది హైలో ఉంది. ఎన్కోడర్ నెక్స్ట్ అలాగే డీకోడర్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.